హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. జై శ్రీశ్యామ్. మీకు నచ్చిన మెచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. అది చెప్పే ముందు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రాజేష్ బాలుకి ఫోన్ చేస్తాడు. పోలీసుడేమో నాకు ట్రాఫిక్ దీంట్లోనే 2000 తీసుకున్నాడురా అంటే, ఏమి ఏడ్ చేసావు, కారువి లైసెన్స్ గట్టి పట్టుకోలేదండి అని అడిగితేమో, పట్టుకున్నాను రా, అయితే స్పీడ్కి వెళ్ళావా అంటే, లేదురా అంటే, మరి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసావంటే, లేదు నీవే కోపంతో నా మీద అలా రివెంజ్ తీర్చుకుంటున్నాడు, కావాలనే 2000 తీసుకున్నాడు అని అంటే, ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఏదో ఒక రోజు ఆడి పని చెప్తాను అంటూ ఇంటి లోపలికి వెళ్తుంటాడు బాలు కోపంతో. అది మీనా చూసి, ఇది ఎవరండి, ఏమైంది, ఎందుకు అంత కోపంతో ఫోన్ మాట్లాడుతున్నారని అంటేమో, అప్పుడు బాలు అంటాడు, ట్రాఫిక్ పోలీసు అరుణ్ ఉన్నాడు కదా, నా మీద కోపాన్ని రాజేష్ మీద చూపిస్తున్నాడు అంటే మీనా, అయ్యో మరి ఏం చేశాడు బాలు, ఏదో కారణం వెతికి ఫైన్ రాశాడట, నిజం చెప్తున్నా, ఒకరోజు వాడిని పొగరు అంతా దించేస్తానంటే ప్రభావతి ఇప్పుడు అర్థమయ్యింది బాలు అంటాడు. ఏమర్థమైంది? అప్పుడు శృతి అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది, నా గురించి మాట్లాడుతున్నావు అంటే బాలు, ఏమిటో ప్రభావతి, పొగరు దించేస్తా, సంగతి చూపిస్తాను అన్నావు కదా ఇప్పుడేని అంటే బాలు, అమ్మ నేను పోలీసుల గురించి మాట్లాడుతున్నానంటే ఆపరా, నేను ఏమి చిన్నపిల్లని అనుకుంటున్నావా, నాకు చెవులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. మీనా, అత్తయ్య మేము నిజంగా అంటే నువ్వు ఆగవే, నువ్వు వాడికి అన్నీ ఎక్కించి చెప్తుంటావు, అన్నీ అర్థమవుతుంది అంటే నేనా అంటే లేకపోతే నేనా బాలు, మీనా ఏం చేసిందమ్మా మధ్యలో అంటే ప్రభావతి, ఇదేమో నన్నేమో పొగలు దించేస్తుందట అంటే బాలు, ఈ విషయంలో ఊర్లో సమావేశం పెట్టుకొని మాట్లాడుతున్నారా అంటే అప్పుడు ప్రభావతి, నాకు చెప్పవలసిన వారు చెప్పారు, మీ ఇద్దరు ఒకటే, నన్ను తక్కువ చేయాలని చూస్తున్నారు బాలు, నిన్ను అక్కడ తక్కువ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది, నువ్వు నోరు తెరిస్తే 5 నిమిషాలు మాట్లాడితే చాలు, నీ పరువు నువ్వే తీసుకుంటావు, నిన్ను నువ్వే తగ్గించుకుంటావు, ఎవరు కష్టపడ్డ అవసరమే లేదు అంటే ప్రభావతి, ఇదిగో మళ్ళీ ఎగతాళి చేస్తున్నావు అంటే బాలు, ఎగతాళి కాదు ఇది నిజం మనసు అంటుంది రే అంటే బాలు, చూడు అనుమానవతి అంటే అనుమానవతియా బాలు, అవును, నీకు అనుమానం వచ్చిందంటే నేరుగా తీర్పు చెప్పేస్తావు అంటే నాకు నీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా అంటే బాలు, అమ్మ ఆవేశవతి, నేను చెప్పింది కొంచెం వింటావా అంటే మళ్ళీ ఇదేంట్రా అంటే బాలు, ఆవేశం వచ్చిందంటే నీకు ముందు మాట వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది అంటే మీనా, అయ్యో మళ్ళీ మీ ఇద్దరు మొదలు పెట్టారా అంటే ప్రభావతి, రేయ్ నా కోపం తెప్పించుకురా అంటే మీనా, అత్తయ్య నేను నిజంగా అలాంటి మాటలు ఎక్కడ మాట్లాడలేదు అంటే అయితే వాళ్ళు అబద్ధం చెప్పారంటావా అంటే నాకు తెలియదు, కానీ నేను అనలేదు అంటే బాలు, అమ్మ నిజంగా మీనా అలా మాట్లాడే మనిషి కాదు, తన గురించి నాకు తెలుసు కదా అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పూర్తిగా అర్థం కాలేరురా అంటే బాలు,
ఇది మాత్రం నిజం చెప్పావు. అందుకే నాన్నకు 25 ఏళ్ళు అర్థం కాలేదు నువ్వు అంటే రే అంటే బాలు అరవకు, అగరబత్తి కాస్త శాంతించు అంటారు ప్రభావతి. ఇప్పుడు ఇదేంటి అంటే బాలు ఎప్పుడు మండుతూనే ఉంటావు కదా అందుకే అంటే నేను మండుతానా బాలు కాదా, నువ్వు వస్తే ముందు పొగొస్తుంది తర్వాత నువ్వు వస్తావు అంటే ప్రభావతి రే అంశాన అంటుంది బాలు అదిగో మళ్ళీ మండింది అంటే నేనా నువ్వు ఇలా నవ్వుకోండి అంశాన అని అంటుంది. నాకు అది అర్థం అవుతుంది అని అంటే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభావతిని ఎవరు ఏమి చేయలేరు. అవును, ఎవరు ఏమి చేయలేరు. మాటల ఎదుటి వాళ్ళని ఒక మాట అంటే 10 మాటలు అంటావు అంటే నిన్ను ఓడించడం కష్టమే అని అంటేమో మీనా నవ్వుతూ ఉంటుంది. ప్రభ అంటుంది చాలు, తోడు దొంగలాగా తయారయ్యారు మీ ఇద్దరు అంటే బాలు ఇంట్లో దొంగలు ఎవరో అందరికీ బాగా తెలుసు. పాము గుడ్లు మింగినట్లు, కోడి నూకలు మింగినట్లు తల్లి కోడి లక్షణాలు మీకే ఉంటాయి అని అంటే మీతో మాట్లాడడం కంటే గోడకి తల బాదుకోవడమే మేలు బాలు అంటావు కానీ ఎప్పుడు అలా చెయ్యు అమ్మా అంటే ఓయ్ అనుకొని వెళ్ళిపోతుంది బాలు. నిజంగా ఫీల్ అయిందంటావా అని అంటేమో అప్పుడు మీనా డిమ్గా ఉంటుంది. ఏమైంది పూల గంప అలా ఉన్నావు అని అడిగితే అప్పుడు మీనా అంటుంది నిజంగా నేను చాలా బాధపడుతున్నానండి అంటేమో నేను అనుకున్న మాటలు నేను అన్నాననేసి అత్తయ్య గారు తప్పుడు మాటలు అన్నాననేసి అంటున్నారు అంటే నేను అలా మాటలని అత్తయ్యకు తెలుసు కదా, ఎవరు ఏం చెప్పారో తెలియదు అంటేమో బాలు డప్పుడమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది అంటావా అంటే నేను ఆవిడ ఈ మధ్య అసలు మాట్లాడడం లేదు, అయినా వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే బాలు అమ్మ అనుమానం లాంటిది, అంత తొందరగా పోదు. ఈరోజు పొగలు దించేస్తాను అన్నది అంటే కదా రేపు రాజుగారి ఖజానాలు దోచేశారంట అంటుంది. ఎల్లుండి నాన్న చంద్రుడి మీద స్థలం కొన్నారంట అంటుంది. ఎవరు ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. కొన్ని మాటలు తప్పు చేసినందుకు రావు. మనల్ని చూసి కొందరు ఈర్ష అసూయ పుట్టిన వాళ్ళు పుట్టినప్పుడు వస్తాయి కదా. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు రాళ్ళు వేయరు, పండ్లు కాస్త వేస్తారు. మనిషి మంచిగా ఉండడం గొప్ప కాదు, ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్న మనం మనలాగా ఉండటం గొప్ప. మనిషిని ఎదుగు కొద్ది నిండా అనే నిండా పెద్ద అద్దుతూనే ఉంటుంది. అందుకే ఎవరు ఏమన్నా ఆలోచించుకో, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు మీనా అంటే సరేనండి. బాలు ఇప్పుడు నా పూల గంప ముద్దుగా ఉంది అంటే రే ఏంటి మాట్లాడుకుంటున్నారా మీరు కిందన అంటే బాలు నువ్వు ఇంకా తల గోడకేసి కొట్టుకోలేదా అనిసి అంటేమో ఏంటి అంటే బాలు ఏం లేదమ్మా, నువ్వు మీ నాన్నని ఎన్నిసార్లు అనుమానించావో లెక్కేసుకుంటున్నాను అనేసి మీనా బాలు నవ్వుకుంటారు. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను. బాయ్.